నమస్తే ఫ్రెండ్స్. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలయికలో వస్తున్న 'మనశంకర వరప్రసాద్' మూవీ నుంచి 'మెగా విక్టరీ' సాంగ్ అయితే వచ్చింది. సాంగ్ ఎలా ఉంది? పాజిటివ్ ఏంటి? నెగెటివ్ ఏంటి? సాంగ్ మూవీకి ఏ రేంజ్‌లో హెల్ప్ అవ్వబోతుంది? అనేది కొన్ని అప్డేట్స్ అయితే ఈ వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. డైరెక్టర్ అనిల్ రావుపూడి తక్కువడేం కాదు. ఒకే దెబ్బకు 2 పిట్టలన్నట్టు సాంగ్‌లో మాత్రం ఆ రేంజ్ డిజైన్ చేశాడు. సాంగ్ చూసిన తర్వాత నాకు మైండ్‌లో మాత్రం ఫస్ట్ ఒకటే అనిపించింది. జనసేన, టీడీపీ ఇద్దరు కలిసి డాన్స్ చేస్తే ఎలా ఉంటది? ఆ రేంజ్ థాట్ వచ్చే రేంజ్‌లో ఈ సాంగ్ అయితే అనిపించింది. అనిల్ రావుపూడి కావాలని సాంగ్‌లో కాస్ట్యూమ్స్ ఆ రేంజ్‌లో డిమాండ్ చేసిందా? లేపోతే 2 పార్టీలు కలిసున్నాయి కాబట్టి ఒకరికి చిరంజీవికి ఎర్ర సెట్టేసి విక్టరీ వెంకటేష్‌కి యెల్లో షర్టేసి, ఈ విధంగా కాంబినేషన్ బావుంటదని సాంగు డిమాండ్ చేసిందా? లేపోతే 2 పార్టీలను మెప్పియనికే ఇలా సాంగు డిజైన్ చేశాడేమో గానీ, సాంగ్ చూస్తుంటే ఒకరు జనసేన రెడ్ సెట్టు, ఒకరేమో టీడీపీ యెల్లో సెట్టు. అదిరిపోయింది కాంబినేషన్. అందుకే ఒక్క దెబ్బకు 2 పిట్టలు. అనిల్ రావుపూడి తక్కువడేం గాదు ఇలాంటి కాంబినేషన్. చూడు సాంగు చూసిన తర్వాత మైండ్‌లో మాత్రం నాకు ఫస్ట్ ఇదే అనిపించింది. యెల్లో సెట్టు, రెడ్ సెట్టు. జనసేన, టీడీపీ ఇద్దరు కలిసి డాన్స్. అదిరిపోయింది అనిపించింది కాంబినేషన్. ఇంకొకటి తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు ఫస్ట్ టైం ఒక సాంగ్‌లో కలిసి నటించడం. ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. 75 ఇయర్స్ సందర్భంగా 'వజ్రోత్సవాల్లో' 2006లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున కలిసి ఒక సాంగ్ చేశారు. కానీ మూవీలో మాత్రం నటించలేదు. మూవీలో నటించడం, సాంగ్ రావడం ఫస్ట్ టైం. సాంగ్ చూసిన తర్వాత అభిమానులకు గాని, సీనియర్ హీరోల ఫ్యాన్స్ గాని మంచి కిక్ అయితే వచ్చే అవకాశం ఉంది. అలాంటి మరీ ముఖ్యంగా టీడీపీ, జనసేన కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది అనిపించింది. మరి సాంగ్ ఎలా ఉందంటే ట్యూన్ మాత్రం కొత్తగా మాత్రం ఏమి అనిపియలేదు. ఇదే ట్యూను అక్షయ్ కుమార్ నటించిన 'వెల్కమ్' మూవీలో ఒక సాంగ్‌లో ఇదే ట్యూన్ వస్తది. అదే ట్యూన్ తీసుకొచ్చి మనకి ఇక్కడ కొట్టినట్టు అనిపించింది. సాంగ్‌లోని పదాలు కూడా ఈ 31st అయితే బ్రహ్మాండంగా క్లిక్ అయ్యే అవకాశం ఉంది. మార్నింగ్ గ్రీన్ టీ, నైట్ వస్తే 90 అనే విధంగా మంచి క్లబ్‌లో మాత్రం సాంగ్ మాత్రం ఊపే అవకాశం ఉంది. వాయిస్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. సీనియర్ హీరోలకు సెట్ అయ్యే రేంజ్‌లోనే ఒక డిఫరెంట్ మూడ్‌లో ఉంది. ట్యూన్ మాత్రం ఒక్కటే పాతగా అనిపించింది. ఒక 'వెంకటేష్', 'నాగార్జున' నుంచి ఏమన్నా మనం స్టెప్ కొత్తది ఎక్స్‌పెక్ట్ చేస్తామా? అనేది ఆశ ఉన్నది. కానీ మనకి సాంగ్‌లో మాత్రం అనిల్ రావుపూడి మాత్రం ఎక్కడ కొత్తది ఒక స్టెప్ మూవ్‌మెంట్ ఒక డిఫరెంట్‌గా గ్రేస్ మూవ్‌మెంట్ అనేది వస్తదేమో అనుకుంటే సినిమాలో ఉంటదేమో సాంగ్‌లో మాత్రం ఎక్కడ రాలేదు. ఇక లాస్ట్‌లో మాత్రం వాళ్ళిద్దరూ స్పెట్స్ పెట్టే షాట్ మాత్రం అద్దిరిపోయింది. నిజంగా ఇలాంటి సీనియర్ హీరోలు ఇలాంటి ఒక మూవీలో చూసి లేపోతే ఒక సాంగ్‌లోనన్నా చేస్తే అప్పటి అభిమానులకు గాని, 90స్‌లో ఉన్న అభిమానులకు గాని మంచి కిక్ ఇస్తది. ఎందుకంటే 90స్‌లో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఒకరిని మించి ఒకరు ఇండస్ట్రీ రికార్డులు, బ్లాక్ బస్టర్‌లు ఇలాంటి క్రేజ్ ఎవ్వరి ఫ్యాన్ బేస్ ఆళ్ళకుంది. అలాంటి క్రేజ్ తెచ్చుకున్నారు. కలిసి ఇప్పుడు నటిస్తే మాత్రం అద్దిరిపోతది. సాంగు, ట్యూన్ ఎలా ఉన్నా గాని, సాంగ్ ఎంత పెద్ద హిట్ అవుతదో అవ్వకున్నా గాని, సీనియర్ హీరోలు కలిసి ఒక సాంగ్‌లో నటించరు. అదే అభిమానులకైతే మంచి బూస్టప్. వెంకటేష్ ఈ మూవీలో ఎప్పుడైతే చిన్న క్యామియో రోలా లేకపోతే ఆల్మోస్ట్ 30 మినిట్స్ ఉంటాడంట సెకండ్ హాఫ్‌లో. వెంకటేష్ ఈ మూవీలో ఎప్పుడైతే నటిస్తున్నాడనే వార్త బయటకొచ్చిందో, స్టిల్స్ బయటకొచ్చినావో మూవీ మీద అంచనాలు నెక్స్ట్ రేంజ్‌లో పెరిగిపోయినాయి. మధ్యకాలంలో 'రవితేజ వాల్తేరు వీరయ్యలో' ఎంత కీలక పాత్ర పోషించాడు సెకండ్ హాఫ్‌లో. సేమ్ ఇక్కడ 'మనశంకర వరప్రసాద్' మూవీలో కూడా వెంకటేష్ క్యారెక్టర్ కూడా అంత పవర్‌ఫుల్ ఉండబోతుందంట. అది అనిల్ రావుపూడే చెప్పాడు. సెకండ్ హాఫ్‌లో వీళ్ళిద్దరు కామెడీ టైమింగ్ గాని, వచ్చే ఫైట్ సీన్స్ గాని, ఎమోషన్ గాని అద్దిరిపోతదంట. ఈ సినిమా మాత్రం పండుగ కళ తీసుకొచ్చినట్టే అనిపించింది. కొన్ని మైనస్‌లున్నాయి సాంగ్‌లో. కానీ అవన్నిటికి మాట్లాడితే బాగుండదు. ఎందుకంటే చిరంజీవి గారు, వెంకటేష్ గారు కలిసి ఫస్ట్ టైం నటిస్తున్నారు. ఆ సాంగ్‌లో చూస్తుంటే జనసేన, టీడీపీ గానొచ్చింది. కలర్‌ఫుల్ గానొచ్చింది. ఇద్దరు ఒక్కసారి కళ్ళజోడు పెట్టే సీన్ మాత్రం నాకైతే మంచి కిక్ ఇచ్చిందబ్బా! అద్దిరిపోయింది. మూవీ కోసం వెయిటింగ్. ఈ సాంగ్ చూసిన తర్వాత ఇంక సంక్రాంతికి ఎప్పుడు చూడాలి? జనవరి 12థ్ ఎప్పుడొస్తది? అని క్యూరియాసిటీ అయితే పెంచింది. సాంగ్ ట్యూన్ మాత్రం పాతగానే ఉంది. దీంట్లో ఉన్న మాట చెప్పే వాస్తవమే ఉంది. కొత్తగా ఏం లేదు. స్టెప్స్ మాత్రం దాచారేమో. నెక్స్ట్ సినిమాలో వదులుతాడేమో. అనిల్ రావుపూడి తక్కువడేం కాదు. ఇక్కడ సాంగు, డ్రెస్సింగ్ స్టైల్ చూస్తేనే అదిరిపోయింది. జనసేన, టీడీపీ. సాంగ్ మాత్రం ఈ 31స్ట్‌కు అద్దిరిపోతదేమో. కొన్ని మూమెంట్స్ ఇంగా వదులుంటే బావుంటుంది ఇద్దరు కలిసి. అదిరిపోయింది ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్. నాకైతే సాంగ్ మాత్రం మంచి ఊపిచ్చింది. ఇద్దరు కలిసి సీనియర్ హీరోలు కలిపి. మీకెలా అనిపించిందనేది కామెంట్ రాయండి. డైరెక్టర్ అనిల్ రావుపూడి అయితే ఏదో మ్యాజిక్ చేస్తూనే ఉన్నాడు ప్రతి సినిమాలో. 'సరిలేరు నీకెవరు' మూవీలో
కామెడీ ట్రాక్, ట్రైన్ ఎపిసోడ్ బ్రహ్మాండంగా వర్కౌట్ అయింది. ఎఫ్2లో ఫ్యామిలీ డ్రామా, కామెడీ వర్కౌట్ అయింది. లేటెస్ట్‌గా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం ఏదో క్రింజీ కామెడీ అయినా గాని, ఆ కుర్రోని తీసుకొచ్చి సినిమా మొత్తం బద్దలు కొట్టే రేంజ్‌లో, కలెక్షన్ రేంజ్‌లో వర్కౌట్ చేస్తున్నాడు. సంక్రాంతి టైంలో రిలీజ్ చేసి. అది వేరే టైంలో అయితే ఆ రేంజ్ హిట్ కాబోతుండే. లేటెస్ట్‌గా 'మనశంకర వరప్రసాద్' మూవీ బిగినింగ్‌లో ఇంత హైప్ లేకుండే. వెంకటేష్ ఎప్పుడైతే వచ్చిండో మూవీ మీద హైప్ క్రియేట్ అయ్యే రేంజ్‌లో ఏదో మ్యాజిక్ చేస్తూనే ఉన్నాడు అనిల్ రావిపూడైతే. మళ్ళీ పర్ఫెక్ట్ రిలీజ్ డేటు సంక్రాంతికి, ఫెస్టివల్‌కైతే. సాంగ్‌లోనే పెట్టారు. ఈ సంక్రాంతికి ఇద్దరం కుమ్మేద్దాం అని పెట్టి. మెగా విక్టరీ సాంగ్ అయితే ఈసారి ఊపేసే అవకాశం ఉంది. ఈ సాంగ్ పబ్‌లలో గాని, 31కి గాని. ఎందుకంటే ఇద్దరు టాప్ హీరోలు కలిసి డాన్స్ చేస్తుంటే ఆ కిక్ వేరే ఉంటది. సాంగ్ రొటీన్ ఉన్నా గాని, ఎలా ఉన్నా గాని వాళ్ళిద్దరు కలిసి వస్తున్నారు కదా! అదే ఊపు. నాకైతే ఆ విధంగానే అనిపించింది. ఫస్ట్ టైమ్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇలా జరగడం. నిజంగా ఇదే ప్లేస్‌లో చిరంజీవి, బాలకృష్ణ ఉంటే నీయమ్మ మాస్ ఇప్పటికే దుమ్ములేసిపోతున్నానేమో సాంగ్ అయితే. ఒక రేంజ్‌లో ఉంటుండే. గతంలో ఇద్దరు కలిసి ఒక మూవీ చేస్తే బాగుంటుండే. 'సమరసింహ ఇంద్ర' ఏదో టైటిల్ పెట్టి మాత్రం బ్రహ్మాండంగా ఉంటది. ఈ ఈగోలన్నీ పక్కన పెట్టేసి, ఫ్యాన్స్ వార్ పక్కన పెట్టేసి, ఇద్దరు కలిసి ఒక సాంగ్ అన్నా చేస్తే ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో మాస్‌లో మాత్రం తిరుగులేని ఫాలోయింగ్ ఉంది కాబట్టి, నెక్స్ట్ 'నాగార్జున, బాలకృష్ణనా' లేకపోతే చెయ్యాలి సాంగ్. ఇట్లా ఏదైనా ఒక మూవీలో చేస్తే అభిమానులు మాత్రం ఖుషి అవుతారు. వీళ్ళిద్దరు కలిసి మూవీ నటించడంలో మూవీకి హైప్ వచ్చింది. సాంగ్ యావరేజ్ ఉన్నా గానీ సాంగ్ మాత్రం మంచి కిక్ ఇచ్చే రేంజ్‌లో అనిపించింది. సంక్రాంతికి అనిల్ రావిపూడి దొరికిపోతాడా? మళ్ళీ సక్సెస్ అవుతాడా? కామెంట్ రాయండి. సాంగ్‌లో మాత్రం వెంకటేష్, చిరంజీవి లుక్స్ మాత్రం అదిరిపోయిందబ్బా! కుర్రోళ్ళలాగా పోటీపడి లుక్స్ మాత్రం మెయింటైన్ చేశారనిపించింది. అలా ఉండాలే. ఇద్దరు ఒకరికి 66 సంవత్సరాలు, ఒకరికేమో 70 సంవత్సరాలు. ఎంత కష్టపడితే, ఎంత హార్డ్ వర్క్ చేస్తే ఆ లుక్స్ రావాలి. 50 దాటితేనే ఫేస్‌లోని డిఫరెంట్ షేడ్స్ కనబడతాయి. 70 సంవత్సరాల్లో గూడా ఆ రేంజ్ లుక్ మెయింటైన్ చేయడం అంటే చిరంజీవి గారు ఎంత హార్డ్ వర్క్ చేసుంటారో అర్థమవుతుంది.